అవును. ఆ వ్యూహం అన్నటువంటిది ఇప్పుడు సక్సెస్ అయింది. దాని ఫలితం ఘన విజయం సాధించారు. అంటే అక్కడ శివసేనని దెబ్బ కొట్టే వ్యూహంతో షిండేని సీఎం చేయాల్సి వచ్చిందేమో కదా అప్పుడు. లేదు లేదు, ఆ శివసేన అప్పుడు ఆ రోజున ఇతనేమి సీఎం పోస్ట్ కోసం చీల్చుకురాల. ఆయన కూడా ఊహించలేదు సీఎం అవుతుందని. కానీ అప్పుడు శివసేనని దెబ్బ కొట్టడం కోసం ఇతను తీసుకొస్తే శివసేన ఏం దెబ్బ కొడతారు? వాస్తవంగా తనే తీసుకోవచ్చు, కానీ బీజేపీ అక్కడ వేచి చూసిన ధోరణిలో. ఎందుకంటే సింపతి రాకూడదు, అంటే బీజేపీ సీఎం తీసేసుకుంటే సింపతి వస్తుంది జనంలో. అలా కాకుండా ఆ సింపతి రానియకుండా ఉండటం కోసం తను త్యాగం చేసింది. అది బీజేపీ త్యాగాన్ని ఇతను చేతకాంతనంగా భావించాడు. బీజేపీ తెలివిగా వేసిన వ్యూహం అది. ఎందుకంటే అట్లాగా మధ్యలో మారిస్తే ఎదురు దెబ్బ తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో తిన్నారు, చివరిలో ముఖ్యమంత్రిని మార్చినందుకు దెబ్బతిన్నారు. అదే యడ్యూరప్ప ఉంటే ఓడేవాళ్ళు కాదు. అంత దారుణమైన ఓటమి రావడానికి కారణం అట్లా ముఖ్యమంత్రిని మార్చడం. అలాగే తెలంగాణలో అధ్యక్ష అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ని పక్కన పెట్టడంతో దెబ్బతిన్నారు ఎలక్షన్స్ ముందు పెట్టేటప్పుడు. అందుకని అట్లాంటి పరిస్థితి కాకుండా ముందు జాగ్రత్త పడ్డారు ఇక్కడ. అది నడిచింది, ప్రయోజనం కలిగించింది. తర్వాత నువ్వు ఎలక్షన్స్ ముందు మేము ముఖ్యమంత్రి అభ్యర్థులం కాదని ముగ్గురు